విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈబీసీ రిజర్వేషన్లు 10% కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం, అలాగే రేపు రాజ్యాంగ సవరణ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు, అంటే అసలు ఈ విధంగా రిజర్వేషన్లు ఇవ్వటం రిజర్వేషన్ల మూల సిద్ధాంతానికే విరుద్ధం. ఇది బీసీ సంఘాల మాట. ఎలాంటి సమాధానం ఉంది మీ దగ్గర? సతీష్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. ముందుగా భారతదేశ చరిత్రలో 70 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో ఈ దేశ చరిత్రలో మనం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశాన్ని ఈ దేశంలో చర్చిస్తున్నాం. మీరు అన్నట్లు రిజర్వేషన్లకు సంబంధించి భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మాత్రం ఈ దేశంలో రిజర్వేషన్ ఉండాలి, ఆ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో అందరూ సమానంగా ఎదగాలనేటువంటి ఆకాంక్ష మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కలలు సాకారం కాలేదు. ఈ దేశంలో అనేక సంవత్సరాల తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశంలో రాజ్యాంగాన్ని సవరించుకుంటూ మన రిజర్వేషన్లు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జనాభా 120 కోట్లు లేదు. సహజంగా కూడా ఈ దేశంలో ఎవరైతే ఈ దేశంలో మాట్లాడుతున్నటువంటి బీసీ సంఘాలు కానీ లేదా ఎస్సీ సంఘాలు కానీ ఎస్టీ సంఘాలు కానీ వాళ్ళు మాట్లాడేటువంటి అంశాన్ని దానికి ముందుకు వెళ్లే ముందు ఈ దేశంలో అనేక మంది అగ్ర కులాల్లో పుట్టినటువంటి అనేక మంది పేదలు ఈ దేశంలో నిరుద్యోగంతో చదువుకోలేక భారతదేశంలో పేరుకు అగ్రకులం కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు దయనీయమైనటువంటి స్థితిలో అనేక అగ్ర కులాల పేరుతో మాత్రమే పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందనంగా వాళ్ళందరూ కూడా బతుకును ఈడుస్తున్న సందర్భంలో ఈ దేశంలో 1% కూడా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అన్యాయం జరగకోకుండా 15% ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళ రిజర్వేషన్ అట్లే ఉంచి 7.5% ఉన్నటువంటి గిరిజనుల రిజర్వేషన్ అట్లే ఉంచి 27.5% ఉన్నటువంటి ఏదైతే బీసీ వెనుకబడిన కులాలకు సంబంధించిన విషయంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఇంకొక గొప్ప అడుగు ముందుకేసి ఈ దేశంలో బీసీ కమిషన్ను చట్టబద్ధత చేసి ఈ దేశంలో జనాభా ప్రాతిపదికన నిధులు కూడా ఖర్చు పెట్టాలా బీసీ కులాలకు, ఎస్సీ కులాలకు, ఎస్టీ కులాలకు సమానంగా అనేటువంటి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారు బీసీ ఎస్సీ ఎస్టీ పక్షపాతితో పాటు వెనుకబడినటువంటి ఓసీలకు, అదేవిధంగా వెనుకబడినటువంటి అగ్రకులంలో పుట్టి ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు కూడా ఈరోజు న్యాయం చేయడం జరిగింది. అయితే ఇక్కడ కాబట్టి ఈ దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో ఒక లిఖించదగ్గ నిర్ణయం బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయకోకుండా తీసుకోవడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీగా లేదా ఈ దేశంలో పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు కూడా స్వాగతిస్తున్న విషయాన్ని నేను ఇక్కడ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రధానమంత్రికి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి 50% ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రశ్నకు వస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారు అదే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నతో పాటు సందర్భంలో మీరు ప్రస్తావించిన అంశంతో పాటు మరో ప్రశ్నకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఓకే, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27% అమలవుతున్నాయి. మొత్తం 10% పెంపుతో 59.5% అవుతాయి. కాబట్టి రేపొద్దున్న సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 50% పెంచకూడదన్న అంశంకు సంబంధించి రేపొద్దున ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇది నిలబడుతుందా అన్న ఒక సంశయం కూడా బయలుదేరింది చాలా మందిలో. దీనిపై కూడా క్లారిటీ ఇవ్వండి. రాజ్యాంగాన్ని సవరణ ద్వారా ఈ దేశంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి 49% దాటకూడదు రిజర్వేషన్ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈరోజు భారత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఎవ్వరూ అపోహ చెందాల్సిన అవసరం లేదు, 1% కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు తగ్గకూడదు. భారతీయ జనతా పార్టీ ఆకాంక్ష అది. అయితే ఎట్లా ఇస్తారు 10% అన్నప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా 49% రిజర్వేషన్ను 10% పెంచి 59% రిజర్వేషన్ను పెంచేటువంటి 10% మాత్రమే ఈరోజు ఈ దేశంలో అగ్రవర్ణ నిరుపేదలు ఆర్థికంగా వెనుకబడి బతకలేక కులం పేరుతో మాత్రమే అగ్రకులంగా కనపడినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్మ, రెడ్డి, లేకపోతే బ్రాహ్మణులు వీళ్ళందరికీ రిజర్వేషన్ రాదు. వీళ్ళు కూడా 8 లక్షల లోపల ఉన్నటువంటి ఆదాయము, 200 గజాల లోపల ఉన్నటువంటి స్థలము,
ఏదైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి బతకలేనటువంటి ఎవరైతే నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళ కులం సంబంధం లేకుండా వాళ్ళందరికీ కూడా ఈరోజు వర్తించేటువంటిది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా, ఎవ్వరు అపోహ చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఒక విషయం అడిగినారు, ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్లకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ లేదా ఆ రోజు ఉన్నటువంటి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ అక్కడ ఈబీసీలకు సంబంధించిన విషయంలో మైనార్టీలకు సంబంధించిన కొన్ని తెగలు తీసుకొచ్చి బీసీలకు అన్యాయం జరిగింది. ఆ పరిస్థితి ఈ రోజు రావడం లేదు. బీసీలకు 40% ఏదైతే ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ లో 1% కూడా తగ్గించడం లేదు. ఈ రోజు అదనంగా ఈ రోజు రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీంకోర్టు మూల సూత్రాలకు లోబడి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆర్ కృష్ణయ్య గారు గాని ఇతర బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు గాని ఏదైతే రైజ్ చేస్తున్న అంశం ఇంకొకటి కూడా ఉంది, వారు ఆ విషయాన్ని కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఏదైతే జనాభా ప్రాతిపదికన ఏదైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో దాన్ని కూడా మేము వ్యతిరేకించడం లేదు, మేము దాన్ని కూడా సమర్థిస్తున్నాం. అందుకే ఈ రోజు ఓబీసీలకు సంబంధించిన విషయంలో బీసీ కమిషన్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 70 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిన తర్వాత దాన్ని అడ్డపడినటువంటి కొంతమంది పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ గానీ లేదా ఇతర పార్టీలు గానీ, వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తాం. ఖచ్చితంగా అవన్నీ మాట్లాడదాం. ఆర్ కృష్ణయ్య గారు మనం చూసాం, విష్ణువర్ధన్ రెడ్డి గారు వివరణ అంటే ప్రధానంగా ఈబీసీలకు 10% రిజర్వేషన్లు ఇవ్వటం రిజర్వేషన్ల మూల సిద్ధాంతానికి ఏ విధంగా విఘాతం కలిగిస్తుందంటే ఏం చెప్తారు? రెండోది, దీనివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందంటారు, ఎలా జరగబోతోంది? హలో కృష్ణయ్య గారు. హలో కృష్ణయ్య గారు మాట్లాడండి. నేను మాట్లాడాలన్నా? నమస్తే. నమస్తే కృష్ణయ్య గారు. నమస్తే. ఈబీసీలకు 10% రిజర్వేషన్లు పెట్టాలనేది మన సమాజం దీన్ని పాజిటివ్ అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే రిజర్వేషన్లు ఎవరికి పెట్టాలి, రిజర్వేషన్ల సిద్ధాంతం ఏంటిది, స్ఫూర్తి ఏంటిది అనే దాని మూలాల్లోనికి పోవాలి. రిజర్వేషన్లు ఇది ధర్మసత్రం కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కోసం రిజర్వేషన్లు పెట్టలే. ఈ సమాజం లోపల 2 పారామీటర్లు గుర్తించి రిజర్వేషన్లు పెట్టారు. ఒకటి కుల వివక్ష, సామాజిక వివక్ష. అంటే సమాజంలో ఆ కులానికి చిన్న చూపు చూస్తున్నప్పుడు ఆ కులాన్ని సమాజంలో చిన్న చూపు తొలగించాలంటే రిజర్వేషన్లు పెట్టి చదువు, విద్య, ఉద్యోగము, ఉద్యోగం ద్వారా అధికారము, అధికారం ద్వారా ఆ కులాల సామాజిక గౌరవం పెంచడము ఒక పారామీటర్. రెండవది, కొన్ని కులాలు అసలు చదువుకుంటలేవు, ఉద్యోగాలు చేస్తలేవు, పాలనలో భాగస్వామ్యం లేదు. అట్లాంటి కులాలను గుర్తించి వాళ్ళకు రిజర్వేషన్లు పెట్టి వాళ్ళని పైకి తీసుకురావాలనేది అంటే జనాభా నిష్పత్తిలో అసలు ప్రాతినిధ్యం లేకపోవడం, జనాభా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లేకపోవడం, ఈ 2 అంశాలను ప్రతిపాదిక తీసుకొని, పారామీటర్స్ ను ప్రతిపాదిక తీసుకొని రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యాంగ రచయితలు గాని, సామాజిక శాస్త్రవేత్తలు గాని, సామాజిక న్యాయం నిపుణులు గాని ఈ 2 ప్రతిపాదిక మీద రిజర్వేషన్లు పెట్టాలని డిసైడ్ చేశారు. మన వాళ్ళు దీన్ని ఎట్లా చేస్తుండ్రంటే పేదరిక నిర్మూలన పథకం అని అనుకుంటున్నారు. ఓకే, అగ్రకులాల్లో పేదవాళ్ళు ఉన్నారు, అగ్రకులాల్లోని పేదవారిని పేదరికం నిర్మూలన చేయాలంటే ఏంటిది, రిజర్వేషన్లు పెడితే పేదరిక నిర్మూలన జరగదు. వాళ్ళకు వాళ్ళందరికీ ఒక కుటుంబానికి పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తే లేదా వాళ్ళకు 50 లక్షల రుణం ఇచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు స్వయం ఉపాధి పథకాలు పెట్టినా లేదా భూములు లేని వాళ్ళకు భూములు ఇచ్చినా అనేక రకాల ఆర్థిక సాయం చేస్తే వాళ్ళ పేదరిక నిర్మూలన జరిగి అభివృద్ధి చెందుతారు. ఈరోజు బ్రాహ్మణులల్లా, రెడ్లల్లా, వెలమలల్లా, కమ్మలల్లా అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజు హైదరాబాద్కి వచ్చి పుట్నాలు అమ్ముకుంటున్నారు, పల్లీలు అమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళకు ఏం కావాలి, రిజర్వేషన్లు పెడితే వాళ్ళు పల్లీల బుట్ట తీసి పక్కకు పెట్టలేరు. వాళ్ళకు ఆర్థిక సహాయం కావాలి. వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి వాళ్ళకు 50 లక్షలు ఇచ్చి ఒక చెప్పాలి. ఉద్యోగాలే భర్తీ చేస్తలేవు. ఇవ్వవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కేంద్రంలో 14 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వాయి భర్తీ చేస్తే 50% కోటా ఓపెన్ కాంపిటీషన్ కోటా ఉంటది. ఎవరికి పోతుంది, అగ్రకులాల్లోని పేదలకు పోతుంది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. భర్తీ చేస్తే అందులో 50% ఓపెన్ కాంపిటీషన్ కోటా ఉంటది. 1,00,000 ఉద్యోగాలు
ఇక్కడ అగ్రకులాల్లోని పేదలకు వస్తాయి. ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఆర్థిక సాయం చేయకుండా, ఒట్టి తెల్ల కాగితం మీద మేము 10% రిజర్వేషన్లు ఇస్తే ఈ అగ్రకులాల్లోని పేదరికం నిర్మూలన జరుగుతుందా? రెండవది, ఒక్కసారి రిజర్వేషన్ల సిద్ధాంతం డీవియేట్ అయితే ఎప్పుడు కూడా న్యాయం జరగదు. అయిగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఈ పార్టీ ఇంకో పార్టీ. నరేంద్ర మోడీ గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయనకు ఇల్లు లేదు, ఊరు లేదు, సంసారం లేదు, దేశమే సంసారం లేక నిస్వార్థంగా నిజాయితీగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ ఆయన ఎంటున్నటువంటి శక్తులందరూ తప్పుదో పట్టించి ఆ విధంగా రిజర్వేషన్లు అవసరం లేని వర్గాలకు కూడా పెట్టడం కాదు. బీసీలకు జనాభా ప్రకారం ఓకే, అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కాదు, అందరికీ జనాభా నిష్పత్తిలో అగ్రకులాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఎవరి జనాభా ఎంతుంటే ఆ జనాభా ప్రకారము వాళ్ళందరికీ రిజర్వేషన్లు పెట్టు. కోటగా రిజర్వేషన్లు అనేది తీసేయి, వాటా ఇచ్చేయి. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళ కోటా వాటి ఇచ్చేస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 20% కేంద్రంలో 27% రిజర్వేషన్లు. ఇప్పటికేమన్నా ప్రాతినిధ్యం పెరిగిందా? బీసీల్లో 14% ప్రాతినిధ్యం లేదు. మొన్న లెక్క తీస్తే రిజర్వేషన్లు ఎన్నిట్లున్నాయి? ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో మొన్న లెక్కలు తీస్తే బీసీలకు ఏమున్నది అక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా కలిపితే 5% కూడా లేదు ప్రైవేట్ రంగంలోని ఎగ్జిక్యూటివ్ జాబుల్లో. అంటే ఎవరికి పోతున్నాయి ఆ జాబులన్నీ? అగ్రకులాల్లోని పేదలకే పోతున్నాయి కదా. ఆ ప్రైవేట్ రంగంలోనే 90% జాబులు ఉన్నాయి. ఆ కొద్దిగా 5-10% జాబులు ఉన్నటువంటి ప్రభుత్వ రంగం లోపల కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉద్యోగాలు చేస్తే ఈ వ్యవస్థ ఓర్వలేకపోతే ఎట్లా? ఇది మనం అందరం ఒక గొప్ప సమాజంలో వేదభూమి, కర్మభూమి, బుద్ధుడు జన్మించిన భూమి, స్వామి వివేకానందుడు నడయాడిన భూమి, ఈ భూమిలో జన్మించి ఈ భూమిలో జీవిస్తూ తోటి సోదరులైన ఎస్సీలు చదువుకుంటే ఓర్వరు, ఉద్యోగాలు చేస్తే 56% పెట్టాలి జనాభా ప్రకారం. 34 పెడితే దాన్ని కూడా 22కు తగ్గించారు. నా ప్రశ్నలకు మీ దగ్గర నుంచి అడుగడుగున ఈ కులాలకు అన్యాయం జరుగుతుంటే దాని మీద పట్టించుకోకుండా ఈ రిజర్వేషన్ సమస్యను డైల్యూట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. దీని మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇది పోనీ ఇస్తామంటావు, అందరికి జనాభా ప్రకారం ఒకటేసారి వాటా వంచేసేయండి. అన్ని రంగాలు